ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా మరోసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా దేవుని సందులో కలవటం బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మనం దేవునిని స్తుతించవలసిన వారంగా, ఘనపరచవలసిన వారంగా మనం ఉన్నాం. ఈ 2020 సంవత్సరంలో చివరి టర్మ్కి వచ్చాం. అంటే లాస్ట్ 3 months ఇది కదా. అక్టోబరు, నవంబరు, డిసెంబర్. ఈ అక్టోబర్ నెలలో మొదటి ఆదివారం 4వ తారీఖు ఈ రీతిగా మనం దేవుని సందులో చేరి ఉండటం చాలా సంతోషం. చాలామంది ఫేస్బుక్ ఆన్ చేస్తూ ఉంటే నేను ఎరిగిన వారిలో, నా స్నేహితుల్లో, నా ఫేస్బుక్ కాంటాక్ట్స్లో చాలామంది వెళ్ళిపోయారు. ఈచ్ అండ్ ఎవ్రీ డే చాలామంది దే ఆర్ ప్రమోటెడ్ టు గ్లోరీ అన్న మాట చదువుతున్నాను నేను. చాలామంది విషయం హీ పాస్డ్ అవే అన్న మాట చదువుతూ ఉన్నాను. కానీ ప్రభువు తన కృప చేత మనలను సజీవుల లెక్కలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవునిని స్తుతించవలసిన బద్ధులమైన, దేవునిని ఘనపరచవలసిన వారంగా మనం ఉన్నాం. ఈరోజు మన మధ్యకు ఒక నూతనంగా ఒక బాబు వచ్చాడు, మన ప్రియ జాన్ యొక్క ఫ్రెండ్. వెల్కమ్ యూ into our church. అలాగే there is another boy, Luke. We welcome you. సో ఇక్కడ ఉన్నంత కాలం మీరు మాతో మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం తప్పగా మనం పొందుకుంటాం. కాబట్టి రండి మనం కలిసి దేవునిని ఆరాధించి దేవునిని కొనియాడదాం. 99వ కీర్తన. నేను ఒక ప్రశ్న వేశాను, పోయిన వారం మీకు ఏం చెప్పాను అని. పోయిన వారం ఏం చెప్పాను అంటే కొంతమంది చెప్పలేకపోయారు. ముందు మనం నా ప్రసంగం స్టార్ట్ చేయడానికి ముందు అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే, యెహోషువ 1వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన వాక్కులను నేను మీకు చెప్పాను. రెన్యూవల్ ఆఫ్ ది కవెనెంట్, రివార్డ్స్ ఫర్ ది కవెనెంట్. కవెనెంట్ రెన్యూ, పునరుద్ధరించబడిన నిబంధనలకు ఫలితం. 7 ఫలితాలు చెప్పాను, గుర్తుందా మీకు? 1 ప్రామిస్, వాగ్దానం. 2 ప్రజెన్స్, సన్నిధానం. 3 ప్రొటెక్షన్, కాపుదల. 4 పవర్, బలము, శక్తి. 5 ప్రోగ్రామ్, దేవుని ప్రణాళిక. 6 చెప్పండి, ప్రొవిజన్, దేవుని అనుగ్రహం. 7 స్వాధీనపరచుకోవడం, పొసెషన్. 7 ప్రాముఖ్యమైన శ్రేష్టమైన విషయాలు నేను చెప్పాను. నిన్న చెప్పడంలో జరిగిన ఆ ఉపవాస ప్రార్థన కూటాల్లో ఉదయం సాయంకాలం ఒక్కొక్క ఉదయం 1.5 గంట ఇంచుమించు, రాత్రి 1.5 గంట, 3 గంటల సేపు చెప్పాను. ఇదే అంశం చెప్పాను. ఎందుకంటే నాకు చాలా ఎందుకో ఆ విషయం చాలా నాకు భారభరితంగా అనిపించి చెప్పినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది బిడ్డలు దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పడం జరిగింది. కానీ పోయిన వారం మీకు కేవలం 33-34 నిమిషాల్లో మాత్రమే చెప్పాను. అది ఎంతసేపు అని కాదు, కానీ ఏ వాక్కు ద్వారా నీవు కదిలించబడ్డావు, ఏ వాక్కు నీ హృదయాన్ని తాకింది, ఏ మాట, దేవుని మాట చేత నువ్వు ఒక తీర్మానంలోనికి నడిపించబడ్డావు అనేది ప్రాముఖ్యం. జాగ్రత్తగా వింటే దేవుడు మనతో తప్పక మాట్లాడి మన జీవితాన్ని ఆశీర్వాద పథంలో పెడతాడు. 99వ కీర్తన. ఇది శ్రేష్టమైన కీర్తన. ఈ 99వ కీర్తనలో మన దేవునిని గూర్చి శ్రేష్టమైన మాటలు కొన్ని మనం చదువుకోగలం. 1 మొదటి చరణంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు. 2
సియోనులో యెహోవా మహోన్నతుడు. 3 యెహోవా పరిశుద్ధుడు. ఆ తర్వాత మనం చూస్తే 8వ వచనంలో ఆయన ఉత్తరమిచ్చువాడు అంటే జవాబిచ్చువాడు. అదే భాగంలో చూస్తే పాపమును పరిహరించువాడు. మన దేవుడు రాజ్యము చేయుచున్నాడు అంటే రాజు. అవర్ గాడ్ ఈస్ రూలింగ్. ఆయన డొమినియన్ అంటే పాలనలో మనం ఉన్నాం. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. ఇక్కడ దావీదు రాజు అయ్యుండి యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటే అర్థమేంటి చెప్పండి? దానికి అర్థమేంటి చెప్పండి? ఒక రాజు ఇంకొకరిని రాజుగా అంగీకరిస్తున్నాడంటే ఈ రాజు ఎలాంటి రాజు? 145:1 చదవండి. 145:1 చదవండి. 145:1 చదవండి. రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరచెదను. కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, రాజు అయిన నా దేవా అంటా ఉన్నాడు. అంటే దేవుడు రాజు. ఎవరికి రాజు? ఇక్కడ చదువుకున్నట్టు ఎవరికి రాజు? దావీదు ఎవరు? రాజు. అంటే ఈయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు అయిన వాడు మన దేవుడు. ఈజ్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ప్రార్థన చేయడం నేర్పించమన్నప్పుడు ఆయన ప్రార్థన నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన నేర్పిస్తూ ఇలా చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అంటా ఉన్నాడు. బికాజ్ అవర్ గాడ్ ఇస్ కింగ్ ఆఫ్ కింగ్స్, హీ హెస్ ఎ కింగ్డమ్. దై కింగ్డమ్ కమ్ అంటా ఉన్నాడు. నీ రాజ్యము వచ్చునుగాక. పౌలు అంటా ఉన్నాడు అపోస్తలుల కార్యములు 10:38 ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయినాడు. హీ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. మనందరికీ ప్రభువు. మనం ఆయన చెప్పు చేతుల్లో ఉండవలసిన వారమే. ఆయన పాలనలో ఉండటానికి ఇష్టపడి ఆయన చేత ఏలుబడి చేయబడుచు, ఆయన ఆజ్ఞకు లోబడుచు, ఆయన రాజ్యాన్ని ఆస్వాదించుకుంటే ఆశీర్వాదం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన నేర్పుతుంటా ఉన్నాడు, నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్య పాలన మన జీవితంలో మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. దై కింగ్డమ్ కమ్. నీ రాజ్యం రావాలి, నీ పాలన రావాలి, నీ ఏలుబడి రావాలి. నీ చెప్పు చేతుల్లోనికి నేను వస్తాను. ఐఎమ్ రెడీ టు బి రూల్డ్ బై యు. లెట్ దై డొమినియన్ బి అపాన్ మీ. నీ యొక్క ఆధిపత్యం నా మీద ఉండని కోరుకోవాలి మన హరితిక దేవుని. చాలా సందర్భాల్లో మన కోరికలు ఎందుకో తెలుసా తీరా దేవుని ఆధిపత్యం క్రిందకు వస్తే ఇక మనకు స్వతంత్రం ఉండదు. మనం అనుకున్నట్టుగా చేయటానికి ఉండదు, అనుకున్నది చూడటానికి ఉండదు, అనుకున్నట్టుగా ఉండటానికి ఉండదు, కోరుకున్నవన్నీ సాధించుకోవటానికి ఉండవని ఒక భావంలో మనం ఏం చేస్తామంటే వీ డోంట్ లెట్ అవర్ సెల్స్ టు కమ్ ఇన్ టు ది డొమినియన్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుని పాలనలోనికి, ఏలుబడిలోనికి, ఆధిపత్యంలోనికి రావడానికి మనం ఇష్టపడం. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆధిపత్యంలో ఉంటే ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని. కానీ నా చిత్తము చేయని వాడు నాకు ఏమన్నాడు? పాత్రుడు కాడు.
జీవించడానికి ఇష్టపడకపోతే, ఆయన ఇష్టాన్ని చేయటానికి మనం కోరుకొనకపోతే, ఆయన కోరుకున్నట్టుగా మనం ఉండకపోతే, మనం తెలుగులో ఒక బండ సామెత ఉంది, ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల అలాగే ఉంటుంది. ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇంత దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నది అనుకుంటూ అన్ని కార్యక్రమాలకు వస్తూ చివరికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ నిత్య రాజ్యమైన ఆ రాజ్యానికి మనం వెళ్ళలేం. నేనంటాను, మన గోల్ ఏంటి చెప్పండి? ఒక క్రైస్తవుని గురి ఏంటి, లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్? ఏమండి అమ్మా, అనుమానమా? చెప్పండి, నీ గోల్ ఏంటి? అనుమానంగా చెప్తావేంటి? గట్టిగా చెప్పండి, ఏంటి నీ గోలు? కొంచెం గట్టిగా. సో మన గురి, మన లక్ష్యం, మన గోల్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, హెవెన్. హెవెన్, ఆ పరలోక రాజ్యమే మనం గురిగా పెట్టుకున్నప్పుడు, ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలని అనుకున్నప్పుడు, ఆ పరలోక రాజ్యంలో ఎవరు పరిపాలిస్తారు? నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక అన్నాడు. అంటే అక్కడ పాలన ఎవరిది? ఎవరిష్టం నెరవేరుతుంది? అక్కడ పరలోకములో దేవుని ఇష్టం, దేవుని చిత్తం నెరవేరుతుంది. కాబట్టి అక్కడ ఆయన చిత్తములో, ఆయన ఏలుబడిలో, ఆయన పాలనలో ఉండాలని కోరుకునే మనం ఈ లోకములో బ్రతికి ఉంటుండగా పరలోక రాజ్యములో ఉండుట కొరకైనా ఏమంటారు? ఇది రిహార్సల్ అన్నమాట. నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూమి యందును నెరవేరుగాక. దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రిహార్సల్. రిహార్సల్ ఎంత బాగా చేస్తే పెర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. అవునా కాదా? చెప్పండి. ఈసారి క్రిస్మస్ బయట పెట్టుకుంటావో లేదో తెలియదు, లోపలన్నా పెట్టుకుంటాం. లోపల పెట్టుకున్నా బయట పెట్టుకున్నా కనీసం చిన్ని నృత్య గీతికలైనా మన వాడు చేస్తారు. 1వ తారీఖుకి ముందే మొదలు పెట్టేసేవారు పోయిన సంవత్సరం అయితే. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అలాగే మీ పిల్లలు మీరు పంపట్లేదు, అంత మొదలు పెట్టకపోవచ్చు, కానీ మొత్తానికి చేస్తారు. కనీసం ఆ స్టేజ్ మీద నాట్యం చేయాలంటే, డాన్స్ పాటలో అంటే ఏదో క్రిస్మస్ గీతికకు నాట్యం చేయాలంటే ముందేం చేయాలి? ముందేం చేయాలి? దాన్నే రిహార్సల్ చేయాలి. ముందు ప్రాక్టీస్ చేయాలి, ముందు రిహార్స్ వేసుకోవాలి. ఆ పాట ఎక్కడ స్టార్ట్ అయినప్పుడు ఏ ఏ ఏ ఏ బీట్కి వచ్చి స్టేజ్ మీదకి రావాలి, ఏ మాటకి ఎలా చెయ్యి ఊపాలి, కాలు ఎలా కదపాలి, మెడ ఎలా కనాలి అనేది ముందు నేర్చుకుంటారు. ఇదిగో వీడు ఉన్నాడు, వీడికి ఎవరో నేర్పించక్కర్లేదు, వాడు నిత్య ప్రాక్టీస్లో ఉంటాడు. రాబిన్ గడ్ నిత్య ప్రాక్టీస్. ఎరా రాబర్ట్, నువ్వు చేస్తావా మళ్ళగా? వెరీ గుడ్. కాబట్టి ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే పెర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. మన గమ్యం దేవుని రాజ్యము కనుక దేవుని రాజ్యములో మనము చక్కగా అకామిడేట్ అయ్యి ఇమిడిపోవాలి అంటే, క్రొత్తదనం లేకుండా ఉండాలంటే ఈ లోకములో ఉంటుండగానే యూ అండ్ ఐ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ది లైఫ్ ఆఫ్ ది కింగ్డమ్. రాజ్య సంబంధిత జీవితం ఈ లోకములు ఉంటుండగానే మనం ఏం చేయాలి? అనుభవించగలగాలి. మనము రాజ్య వారసులం, దేవుని రాజ్య వారసులం, దేవుని రాజ్య సంబంధులం, దేవుని రాజ్యము కొరకు ఏర్పాటు చేయబడ్డాం, దేవుని రాజ్యం వైపు ప్రయాణం చేస్తున్న వారం, ఏదో ఒక రోజు దేవుని రాజ్యములో ఉండవలసిన వారం, దేవుని రాజ్య సువార్తను వింటూ ఉన్నవారం. నేనైతే దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ ఉన్నవాడను. యేసు క్రీస్తు ప్రభు దేవుని రాజ్య వారసులుగా మనల్ని చేయటానికి, నిత్య జీవ వారసులుగా మనల్ని చేయటానికి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన కొరకు ఒక గొప్ప త్యాగం చేసి ఆయన ఆ స్థానాన్ని మన కొరకు ఇస్తే మనము సరిగ్గా ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం?
ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. రాజ్యము చేశాడు, రాజ్యము చేస్తాడు, రాజ్యములో ఉన్నాడు అంటలేదు, రాజ్యము చేయుచున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది కంటిన్యూగా ఆయన పాలన చేస్తూనే ఉన్నాడు. హీ ఈజ్ అవర్ రూలర్, హీ ఈజ్ అవర్ కింగ్, హీ ఈజ్ అవర్ లార్డ్. ఆయన రాజు ఉన్నాడు, రాజ్యము చేయుచున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆయన పాలనలోనికి రావడానికి నీ జీవితం సమర్పించుకుంటావా? ఆయన ఏలుబడిలో ఉండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు కోరుకుంటావా? ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తే నష్టం వచ్చేది ఏమీ లేదు. ఏంటంట? ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తే నష్టం వచ్చేది ఏమీ లేదు, కష్టం ఏమీ ఉండదు, అన్నీ బాగుంటాయి. మన బ్రతుకులో మన అన్నింటిలో సుస్థిగాను పుష్టిగాను ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యము చేయుచున్నాడు. 2వ చరణంలో అంటా ఉన్నాడు, ఆయన రాజు ఎంత గొప్ప రాజు తెలుసా? ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలను. కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడంట. అటువైపు కూర్చుంటే ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. చూడండి, అందుకే బైబిల్ ఏముంది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అనంది. ఆయన సింహాసనం ఎక్కడుందంట? ఎంత భీకరుడైనా, ఎంత గొప్పోడు, ఎంత పెద్దోడైనా చెప్పండి. మన క్రిస్మస్ పాట పాడతాం కదా, ఎంత గొప్పోడివిరా యేసయ్య స్వామి, ఎంత దయగలోడివిరా యేసయ్య స్వామి, ఇంత వింతల నీదు కథలన్నీ ఇంటుంటే ఇంత చీకులన్నీ. ఎంత గొప్ప దేవుడైనా చెంత చీకులన్నీ తీసివేసేవాడు. పెద్దయ్య గారు నా బాల్యంలో పాట కట్టారు, ఎంత గొప్ప దేవుడా ఓ యేసువా, ఏమీ నీకు చేయించు ఓ యేసువా, నా యేసువా. ఎంత గొప్ప దేవుడు, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. ఆకాశము సింహాసనముగాను, భూమిని పాదపీఠంగాను ఉంచుకున్న వాడవు, చాలా ఉన్నతమైన వాడవు, నీవు గొప్పవాడవు. గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు. రెండవదిగా మనం చూస్తే, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. 1, ఆయన ఎవరండి? రాజు అయినాడు. 2, ఆయన మహోన్నతుడు అయినాడు, గొప్పవాడు, మహోన్నతుడు, మహా ఉన్నతమైన వాడు. ఉన్నతమైన వాడు అంటేనే పైన ఉన్నవాడు. దానికి మళ్ళీ ఇంకొక విశేషణం ఏమని? మహా ఉన్నతమైన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన మహోన్నతుడైన వాడు, అబౌవ్ ఆల్, అన్నిటికంటే పైన ఉన్నవాడు, అందరికంటే పైన ఉన్నవాడు. మనం ఏదో ఒక సాదాసీదా సామాన్యమైన వ్యక్తిని మనం సేవించట్లేదు. మనం సేవించుచున్న దేవుడు మహోన్నతుడు. ఆయన ఎంత గొప్పవాడంటే, చరచర ప్రపంచమును కేవలం తన వాక్కు ద్వారా సృష్టించినవాడు. సూర్యచంద్ర నక్షత్రాలను వాక్కు ద్వారా సృష్టించినవాడు. జలమును జలచరములను ఆయన జలచరాలని వాక్కు ద్వారా సృష్టించాడు. భూమిని జలమును వాక్కు ద్వారా వేరుపరచబడిన వాటికి భూమని పేరు పెట్టాడు. ఆకాశము భూమిని వేరు చేశాడు. ఒక్కసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. లక్షల కొలది గ్యాలక్సీలు ఉన్నాయి అనంత విశ్వంలో. ఒక గ్యాలక్సీలో
మన భూమి కంటికి కనబడనని ఒక నలుసు. ఇప్పుడు మనకి సపోజ్ ఈ వైరస్ ఏంటిది, కరోనా వైరస్, కంటికి కనబడద్దా? కనబడదు, కానీ ఉందని మాత్రం తెలిసింది మనకి కదా. కరోనా వైరస్ సైజు కంటే కూడా చిన్నది పోల్చుకుంటే ఎక్కడ మన మిల్కీ వే గ్యాలక్సీ మనకు కనబడే మనకున్న ఈ యొక్క పాలపుంతను ఆనుకున్న ఈ పరిసర ప్రాంతంలో మన సౌర కుటుంబంలో ఉన్న మన భూమి ఈ సమీప ఏమంటారు డిస్టెన్స్లో ఉన్న ఆ దూరంలో చూస్తేనే మనం చాలా లిటిల్, వెరీ లిటిల్. ఇలాంటిది ఎంత పెద్ద విషయమో తెలుసా? ఈ విశ్వం అంతటిని దేవుడు ఎలా సృష్టించాడు? తన మాటతో సృష్టించాడు. ఆయన కలుగునుగాక అన్న దాంట్లో ఏముందో తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. దానికి ఒక కక్ష, భూమితో పాటు సౌర కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలకు, ఉపగ్రహాలకు ఒక కక్ష ఏర్పాటు చేశాడు, ఒక టైం పెట్టాడు. అవి అలాగా ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయి అనంత విశ్వంలో లెక్కలేదు. నోబడీ కెన్ కౌంట్. కౌంట్లెస్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, కౌంట్లెస్. ఒక మిల్కీ వే గ్యాలక్సీలోనే ఎన్ని వేలో కానీ ఉంటాయంట ఈ సౌర కుటుంబాలు. మనకు కనపడుతుంది కదా, రాత్రి వేళ చూస్తే ఒక ప్రక్క తెల్లగా దగ్గర కొన్ని నక్షత్రాలుగా, దాన్నే మిల్కీ వే గ్యాలక్సీ అంటారు. అందులోనే కొన్ని వేల సౌర కుటుంబాలు ఉన్నాయంట అనంత విశ్వంలో. మనం ఎలా చూస్తే కాస్తంత లెక్క కనపడుతుంది. మరి ఇదంతా మనం చూసినంత లెక్క ఎన్ని గ్యాలక్సీలు ఉంటాయి ఈ సృష్టిలో ఉన్న అన్ని గ్యాలక్సీలకి. ఈ సృష్టి అంతటికి దేవుడు ఒక క్రమముని ఏర్పాటు చేశాడు, ఒక నియమముని ఏర్పాటు చేశాడు. ఆ ఒక క్రమం, ఒక నియమం ప్రకారమే మొత్తం జరుగుతూ ఉంటుంది. ఎంత గొప్పడినా, మహోన్నతుడైన మహోన్నతుడు ఈ సర్వ సృష్టి అంతటిని కేవలము కలుగునుగాక అని కలుగు చేశాడు. అంటే దేర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. ఆయన వాక్కులో పవర్ ఉంది, శక్తి ఉంది. ఆయన కలుగునుగాక కలిగినప్పుడు ఇదంతా కలిగిందంటే జీవం ఉంది ఆయన మాటలో. అంతటి మహోన్నతుడు మన దేవుడు. మన దేవుడు రాజు, మన దేవుడు మహోన్నతుడు. కాబట్టి జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు, అందరికంటే పైన ఉన్నవాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. మూడవదిగా యెహోవా పరిశుద్ధుడు. ఈయన ఎవరండి? పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని గురించి చెబుతూ మన వారు అంటారు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం లేనివాడు దేవుడు. పరిశుద్ధ వర్గాలు అంటారు, అవి లేనివాడు మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. బైబిల్లో మనం చూస్తే యెషయా గ్రంథం 6లో పరిశుద్ధుడు 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 అని దేవుని దూతలు, శరాపులు, కెరూబులు ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆయన సింహాసనాసీనుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడు. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతటి పరిశుద్ధుడు అంటే పాపమును చూడలేనంత పరిశుద్ధుడు. పాపాన్ని చూడలేడు, పాపాన్ని సహించలేడు, పాపాన్ని భరించలేడు, పాపాన్ని చేయలేడు అని యేసుప్రభు గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చూస్తే చాలా స్పష్టంగా ఆ యొక్క అపవిత్రాత్మ పట్టిన వాడు అంటే అతనిలో ఉన్న అపవిత్రాత్మ అంటుంది దేవుని పరిశుద్ధుడా అంటుంది. సాతానుగాడు ఒప్పుకున్నాడు ఆయన పరిశుద్ధుడని. పిలాతు అంటా ఉన్నాడు, ఈయన యందు నాకు ఏ దోషమో కనపడలేదు అన్నాడు. పిలాతు అప్పటి పరిపాలకులలో ఒకడు, గవర్నర్. ఆ పాలకుడే ఆయనలో దోషం లేదని ఒప్పుకున్నాడు. ఇంకా మనం చూస్తే పౌలు అంటా ఉన్నాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడని. ఆయన పరిశుద్ధుడు. పేతురు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధులైన మీరు పరిశుద్ధులైన ప్రభు సెలవిచ్చాడు, కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని. ఆ తర్వాత యాహాన్ అంటా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు.
ఆయన పాపమును చేయడు, పాపమును చేయలేడు అని బైబిల్లో మనం చూస్తాం. ఈ కెనాట్ సిన్, ఈ పాపం చేయలేడు. ఎంత గొప్ప ప్రత్యేకత ఆయనలో ఉంది. సర్వ సృష్టిని కూడా ఆయన చాలా ప్రత్యేకంగా సృష్టించాడు. కానీ లోకములోనికి మానవునికి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి ఆదాము హవ్వలు ఏం తీసుకొచ్చారండి? పాపాన్ని తీసుకొచ్చారు. ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని తీసుకొచ్చి పరిశుద్ధులైన దేవునికి దూరం అయిపోయారు. ఏదైనా తోటలో వారు సంతోషంగా ఉండే ప్రదేశం నుండి దేవుడు వారిని బయటికి పంపేశాడు. They were driven out of the Garden of Eden. బయటికి పంపబడ్డారు. లోపలికి వెళ్ళకుండా దేవుడు ఏం పెట్టాడు? అగ్ని జ్వాలలను పెట్టాడు. ఆదాము అప్పటి నుండి, ఆదాము దగ్గర నుండి మనుషులందరూ దేవుని వెతుకుతూనే ఉన్నారు. దేవుని వెతుకుతూనే ఉన్నారు. బలులు అర్పించారు, రక్తాన్ని చిందించారు, దేవుడు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించి, తన జనదైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించి, ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడుగా ఉన్న ఆయనను పంపించి, నీ పాపము కొరకు నా పాపము కొరకు పరిశుద్ధుడైన ఈయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి మన కొరకు ఇచ్చారు. సభలు కూడా దేవుడు స్తోత్రం దేవుడు మన దేవుడు. ఆయన రాజ్యము చేయుచున్నాడు. ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? పేతురు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతాను చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులైన సమస్త ప్రవర్తనలో. సమస్త ప్రవర్తనలు ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉండాలి. మీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. మీరు ప్రియులైన పిల్లలుగా ఉండాలి, విధేయులైన పిల్లలుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పూర్వపు అజ్ఞాన దశలో మీరు నడుచుకున్నట్లుగా నడవకూడదు. పూర్వపు అజ్ఞాన దశలో మీరు నడిచినట్టుగా నడవకూడదండి. ఎలాగుంది మన జీవితం? చర్చికి వస్తూ ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుని సందుకు వస్తూ ఉన్నాం, దేవుని సందులో మనం కూర్చుని దేవుని మాటలు వింటా ఉన్నాం. అయితే నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన సౌశీల్యత ఉందా? యథార్థమైన ప్రవర్తన ఉందా? పరిశుద్ధమైన నడవడిక కలిగి ఉన్నావా? నీతియుక్తమైన బ్రతుకును బ్రతుకుతున్నావా? ఆలోచిద్దాం. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటో తెలుసా? మన విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధులు ఒకటి దేవుని చిత్తం. దేవుని చిత్తం మనం పరిశుద్ధంగా ఉండాలి. మన ఘటమును ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. జాగ్రత్తమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఈ ఘటాన్ని కాపాడుకోవాలంట. పరిశుద్ధత యందు కాపాడుకోవాలి. ఇంకెలా కాపాడుకోవాలంట? దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం ఉండాలి.
అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? 7వ వచనం చదవండి. అందులో పరిశుద్ధులొకటే దేవుడు మిమ్మల్ని పిలిచింది గాని అపవిత్రులుగా ఉండుటకు మిమ్మల్ని పిలువలేదు. ఎంత ఖచ్చితంగా ఉందండి. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. మన చుట్టూ ఉన్నదంతా అపవిత్రతే. లోకం చెడిపోయింది, లోకులు చెడిపోయారు, ఘోరమైన పాపం నిండిపోయింది. వావి వరుసలు లేని దినాల్లో ఉన్నాం, అడ్డు అదుపు లేని దినాల్లో ఉన్నాం, భయం భక్తి లేని దినాల్లో ఉన్నాం. లోకం పాడైంది. ఇంకా చెప్పాలంటే ఈ చేతిలోకి ఇది వచ్చాక ఇంకా మనుషులు పాపానికి బాగా ఎడిక్ట్ అయిపోయారు, బానిసలు అయిపోయారు. జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త. మీ ఘటమును పరిశుద్ధముగా కాపాడుకోవాలి. ఘటం అంటే దేహం, దేహం అంటే నీ కాళ్ళు, నీ చేతులు, నీ నోరు, నీ కళ్ళు, నీ చెవులు, నీ దేహం, నీ సమస్తాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటామా? ఎన్ని రకాల అపవిత్రమైన పనులండి, ఎన్ని రకాల అపవిత్రమైన విషయాలు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు చూస్తూ ఉంటే ఇంత భయంకరమైన ఈ లాక్డౌన్ వచ్చి, కరోనా వచ్చి దూరంగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్తున్న సందర్భాల్లో కూడా ఈ తాగుడు కొరకు, మద్యపానం కొరకు మనుషులు ఒకరి మీద ఒకరు ఎలా పడుతున్నారు చూసారా? భయం లేదు. సిగరెట్లు భయం లేదు, పాన్ పరాగు భయం లేదు, భయం లేదు మనుషులకు. నీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తాడలా దేవుడు వానిని పాడు చేయు. పరిశుద్ధంగా ఉంచాల్సిన దాన్ని పరిశుద్ధంగా ఉంచండి, ఏదో రానివద్దు. మొన్నసారి ఒక ఆయన నాతో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణ సంబంధిత స్నేహితుడు అయ్యాడు కదా. ప్రయాణంలో కొంతమంది స్నేహితులు అవుతారు. ప్రయాణం చేసినంతసేపు, ట్రైన్లో ఉన్నంతసేపు వాళ్ళు మనకేమైనా కొనుక్కొస్తూ ఉంటాం, మనం వాళ్ళకి ఏమైనా కొనుక్కొస్తూ ఉంటాం. ట్రైన్ అంతా అయిపోయిన తర్వాత దిగేసి వాళ్ళు వెళ్ళిపోతారు, మనకి వెళ్ళిపోతాం. ప్రయాణ స్నేహితులు వాళ్ళు. ఆ ప్రయాణ స్నేహితుడు అడుగుతున్నాడు, సార్ మీరు మాస్టర్ గారు అంటున్నారు కదా, మీరు వైన్ తీసుకుంటారండి? ఏం తీసుకుంటారు? వైన్ తీసుకుంటారా అండి? వైన్ అంటే మీ ఉద్దేశం ఏంటండి? వైన్ అంటే మీ ఉద్దేశం ఏంటండి అంటే, ఆ ఫారిన్ వైన్ తీసుకుంటారంట కదండి మీరు. ఏంటి? ఏం వైన్? ఫారిన్ వైన్ తీసుకుంటారంట అంటే ఏంటండి అంటే, అదేనండి కొంచెం వేసుకుంటే సరిపోతుందంట కదండి. ఏంటి ఏంటంట? కొంచెం లైట్గా కొద్దిగా తీసుకుంటే సరిపోతుందంట కదండి. వైన్ అంటే మనుషులు అలాగ అనుకుంటున్నారు. ప్రభు బలలో తీసుకునే ఆ రొట్టె ద్రాక్షరసం అని అతనికి చెప్పడానికి, అర్థం చేయడానికి కొంత సమయం పడుతుంది కదా. వైన్, పీపుల్ ఆర్ ఆఫ్టర్ వైన్, పీపుల్ ఆర్ ఆఫ్టర్ స్మోకింగ్, పీపుల్ ఆర్ ఆఫ్టర్ దిస్ పనికి మాలిన సారా. ఏంటి? అపవిత్రమైన ఈ సారా, కళ్ళు, తాడీకి అలవాటు అయిపోయారు చాలా. కొంతమంది దేనికి అలవాటు అయ్యారండి? ఇలా పెట్టుకుని ఎక్కడ పెడుతున్నారు. ఏమున్నా పంది కూడా వాసన చూడదు దాన్ని. ఏం చూడదు? పంది కూడా పొగాకు వాసన చూడదు. తెలుసా మీకు? పొగాకు తోటకి చుట్టూ పెద్ద సరిహద్దు మాత్రం ఉంటుంది కానీ పెద్ద పెద్ద కంపలు కంచెలు ఏమి ఉండవు. ఎందుకంటే ఏది తిందుదాన్ని, ఏ గడ్డి ఏది తినని దానిని ఎవరు తింటారండి? ఎంత భయంకరమైన స్థితి. మనము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత యందు నీ ఘటమును కాపాడుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంచెం రొంప దగ్గు వస్తుందంటే అనుమానం వచ్చి ఈ మామూలుగా కరోనా టెస్టులు చేస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారో నమ్మకం లేదు, రకరకాలు అనుకుంటూ స్కానింగ్ చేసుకుంటే తెలిసిపోతలేదు. స్కానింగ్కి వెళ్తారు మనుషులు. స్కానింగ్కి వెళ్తే మొత్తం నిండిపోయిందండి అని చెప్తారు. ఏంటి? మొత్తం ఊపిరితిత్తులు నిండిపోయినాయి. ఎందుకు నిండిపోతాయి?
ఎవరు ఊపిరితిత్తులు నిండిపోతున్నాయి? జబ్బు పక్కన పెట్టండి, ఎక్కువ ఎవరు ఊపిరితిత్తులు నిండిపోతున్నాయి? గప్పున. నా ఫ్రెండ్ బాలరాజు ఒక పాట పాడాడు, చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు. ఏంటట? చుట్టా బీడి సిగరెట్, ఆ పాన్ పరాగ్, ఆ యొక్క కైని, ఆ సారా, ఆ వైను నిన్ను నరకంలోనికి తీసుకెళ్తా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పరిశుద్ధముగా ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధంగా ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. మీరందరూ మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. ప్లీజ్ టర్న్ ఆఫ్ టు సెల్ ఫోన్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాను నేను? మీ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. చాలా మంది కాపాడుకుంటలేదండి. భయం లేదు, భయం లేదు. ఇంకే మళ్ళీ చెప్తాను, ఏం లేదు, భయం లేదు. సారా మంచి వాసన వస్తుందండి. ఈ సారా వాసన ఎలా ఉంటుంది ఈ మధ్య అందరికీ తెలిసిపోయింది. దేని ద్వారా చెప్పండి? శానిటైజర్ వల్ల. నాకు షుగర్ ఫ్యాక్టరీలో అమ్ముతున్నారు, లీటర్ 1000 రూపాయలు. ఏంటిది? ప్యూర్ ఆల్కహాల్, అదే స్పిరిట్, ఆల్కహాల్ స్పిరిట్ ఇంచుమించు ఒకటే దగ్గరగా ఉంటుంది. అది ఇంకా వాసన. శ్యాంబాబు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పట్టుకొచ్చాడు. అది ఎలా కొట్టుకుంటే బయటికి వెళ్తా భయం ఉంది. అయ్యారు అన్న కొంచెం అని అనుకుంటారండి. ఏంటి? అప్పుడు అర్థమైంది సారా కంపు ఎలా ఉంటుందో. ఈ కంపు కూడా కొంతమందికి ఇంపుగా ఉంది. ఎంత భయంకరం! జాగ్రత్త జాగ్రత్త ప్రియులారా. మీ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. దేవుడు మీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మీ దేహమును పరిశుద్ధంగా కాపాడుకోండి. ఆయన అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ నోటితో ఒక నిబంధన చేయండి, ఈ కంటితో ఒక నిబంధన చేయండి, ఈ చెవితో ఒక నిబంధన చేయండి, ఈ చేతులతో ఒక నిబంధన చేయండి, ఈ పాదాలతో ఒక నిబంధన చేయండి, నీ దేహంతో ఒక నిబంధన చేయి. రీడెడికేట్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించుకో. మించిపోయింది ఏమీ లేదు. దేవునికి సమర్పించుకో. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన పరిశుద్ధుడు అన్న మాట 3వ చరణంలో, 5వ చరణంలో, 9వ చరణంలో 3 సార్లు ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు, ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు కోరుకునేది నీవు పరిశుద్ధంగా ఉండాలని. పరిశుద్ధత లేకుండా ఎవడును ఏం చేయలేడంట? చదువుతారా మాట? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అని దేవుని వాక్యంలో మనం ఉంది. మనం చూస్తా ఉన్నాం ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఈ పరిశుద్ధత లేకుండా, అలాగే మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయంలో, చదువుకుని ముగించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8 చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారు? దేవుని చూచెదరు. నువ్వు దేవుని చూడాలంటే ఎలా ఉండాలి? హృదయ శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేదు. మనం దేవుని చూడటం కోసమే మన జీవితం. ఎక్కడ చూడతాం మన ముఖాముఖి? ఆయన రాజ్యంలో, ఆయన రాజ్య సంబంధులు, ఆయన రాజ్యంలో ఆయనను ముఖాముఖి కలుసుకోవాలంటే పరిశుద్ధతను సంపాదించుకొని పరిశుద్ధులుగా ఉంటూ దేవుని రాజ్యం కొరకు ఆయత్తపడదాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక.